ఈ చికెన్ అంతా నాకేనా? నాటుకోడి చికెన్. నాటుకోడి చికెన్. మీరు ఇప్పటికీ కొన్ని వేల వంటకాలు మీరు పెట్టారండి. అవును ఓకే, అవును. వాటికి తగ్గట్టుగానే ఏమి మిస్ అవ్వకుండా మీరు కోరినటువంటి ఆహార విధానాన్ని వండి పెట్టడమే నా ధ్యేయం. ప్రతి తల్లి, ప్రతి అమ్మ ఇక్కడికి వచ్చి పస్తులతో ఉండదు, కడుపు నిండా తింటూ తగ్గి తయారవ్వాలి. అసలు నిన్న ఒక అమ్మాయి అయితే ఎమోషనల్ అయిందండి ఫుడ్ గురించి. కానీ అసలు తల్లి అయిన తర్వాత నేను 6 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నన్ను నేను చూసుకుంటున్నాను. నాకు ఇంకా తగ్గుతాను, నేను మళ్ళీ నార్మల్ లైఫ్ అని హ్యాపీనెస్ వచ్చింది. అవును, ఇంతకీ మనము అది మీట్ అవుతున్నాం అండి. క్యాలరీ కౌంట్ ఎట్లా మీట్ అవుతున్నాం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు మన ఆరోగ్య గ్రామంలో ఆహార విధానం ఎలా ఉంటది అంటే మేడం, అన్ని సమతుల్యంగా ఉండాలి. లో కార్బ్స్ ఉండాలి, హై ఫైబర్ ఉండాలి, మంచిగా ప్రోటీన్ ఇవ్వాలి, మనకు కావాల్సిన గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండాలి. ఆ ఫ్యాట్ ఇంటేక్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే క్యాలరీస్ ఎలా ఉంటదంటే అన్ని కలిపి 1600 నుంచి 1800 క్యాలరీలు తక్కువ లేకుండా ప్రతి పర్సన్ కి ఇచ్చేదానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు నా ప్లేట్ లో ప్రోటీన్ ఫైబర్ కౌంట్ నాకు కావాలి. మీరు తినే ఎగ్గు నుంచి చికెన్ వరకు మీకు అప్రాక్సిమేట్లీ 60 నుంచి 80 ప్రోటీన్స్ వస్తాయి గ్రామ్స్. దాంతో పాటు మనకు అవసరమైన 200 నుంచి 400 వరకు క్యాలరీస్ కూడా మనకు బిల్డ్ అవుతాయి. చాలు 200 to 400 ఒక గుడ్ మీల్ అంటే గ్రేట్ కదా. అండ్ ఫైబర్ వచ్చేసి మనము వెజ్ సలాడ్ ఇస్తున్నాం. వెజ్ సలాడ్ వల్ల మీకు వచ్చే ఫైబర్ తో పాటు వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మీకు అందుతాయి. అందుకే లక్ష్మణ్ గారు అందరు కూడా ఇక్కడ సేఫ్ గా ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఎవరికి వాళ్ళు ఇది నా కోసమే డిజైన్ చేశారా అనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఏది మిస్ అవ్వకుండా ఉండటం వల్ల ఇప్పుడు నిన్నటి కంటే ఇవాళ నేను చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నా. 900 grams వన్ డేలో చాలా హ్యాపీ. ఫస్ట్ డేనే. రోజు అప్డేట్ ఇస్తాను మీకు, నేను ఫాలో అవ్వండి. నిజంగా ఈ రెసిపీస్ అన్ని కూడా చూపిస్తా.